అందరికీ నమస్కారం. నేను మీ బిసిరెడ్డి. మా నెల్లూరు జిల్లాలో ఒక సామెత ఉంది. తాగే నీళ్ళల్లో ఉచ్చబోసే రకం అంటారు కొంతమందిని. ఎందుకంటే తినే అన్నాన్ని ఎవడన్నా నేలపాలు చేస్తే, ఏదైనా కోపంతో తినే వస్తువుని నేలకేసి కొడితే ఇట్లాంటి వాళ్ళని ఏమంటారంటే తాగే నీళ్ళల్లో ఉచ్చబోసే రకం రా వీడు మనిషికి పుట్టినోడు కాదు, వీడు మృగానికి పుట్టినోడు అంటారు. మా నెల్లూరు జిల్లాలో అంతా అంటే ఎక్కడ కూడా అదే అంటారు. తినే అన్నాన్ని ఎవడైనా నేలపాలు చేస్తే అదే మాట అంటారు ఎక్కడైనా సరే. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లా పర్యటనకి వెళ్ళాడు. మామిడి రైతుల కష్టాలు తెలుసుకొని వాళ్ళని ఓదార్చి ఈయన అభయహస్తం ఇవ్వడానికి అక్కడికి వెళ్ళాడు. ప్రభుత్వాన్ని ఎండగట్టి డిమాండ్ చేసి ప్రభుత్వాన్ని మామిడి రైతులకి న్యాయం చేయడానికి అక్కడికి వెళ్ళాడు ఆయన. బాగానే ఉంది. ఒక రాజకీయ నాయకుడిగా సరే, ఈ రాష్ట్ర ప్రజలు ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. అయినా కానీ ఈయన దొంగెత్తులేస్తాడు, పరామర్శ పేరుతో విధ్వంసం చేస్తాడు, జనాల్ని రెచ్చగొడతాడు. ఇదంతా మనకు తెలిసిందే. సరే, వెళ్ళాడు, భద్రత కల్పించారు. అక్కడ ఏదో పట్టుమని ఒక 50-100 మంది కూడా వచ్చినట్లేరు. అక్కడికి వెళ్ళిన వ్యక్తి రైతుల్ని పరామర్శించాలి, రైతుల కష్టాలు తెలుసుకోవాలి, ప్రభుత్వం నుంచి వాళ్ళకి సహాయం అందుతుందా లేదా తెలుసుకోవాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి, ఈ విధంగా న్యాయం చేయండి అని చెప్పి ప్రభుత్వానికి సూచనలు చేయాలి. ఇవన్నీ పక్కన పెట్టేసి తినేది మామిడికాయ అనేది వాటిని రోడ్డు మీద పోసి తొక్కించటం ఎంత దారుణమైనటువంటి విషయం అండి. అంత అమృతమైనటువంటి పదార్థాన్ని రోడ్డు మీద వేసి తొక్కిచ్చే కంటే తినేదానికి గతి కూడా లేని వాడికి పనిచేస్తే వాడు ఒక్కరోజన్నా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పుకొని తింటాడు కదా. ఎన్నడైనా సరే పిల్లికి కూడా బిచ్చం పెట్టిన పాపాన పోయే కుటుంబం కాదు ఇది. వాళ్ళ నాయనకి సంబంధించి జయంతి, వర్ధంతి ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటారు వాళ్ళు. పులివెందలలో కూడా నేను ఇన్నేళ్ళగా చూస్తున్నాను, రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన దగ్గర నుంచి ఒక్క రోజైనా సరే పులివెందల్లో 10 మంది కడుపు నిండా అన్నం పెట్టిన పాపాన పోలా వీళ్ళు. ఎవరైనా చూసి ఉంటే ఫోటోలు ఏదైనా ఉంటే కింద కామెంట్లో పెట్టండి. ఎక్కడ కూడా ఆయన ఫోటో వాడుకుంటారు, జయంతి అంటారు, వర్ధంతి అంటారు, కానీ 10 మంది పేదవాళ్ళకి అన్నం పెట్టిన పాపానుభవాన్ని ఇలాంటి మూర్ఖులు రైతుల కష్టాలకి స్పందించి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడికి. సరే, వెళ్ళినోడు వాళ్ళ కష్టాలు తెలుసుకోకుండా వాళ్ళు పండించిన పంటను తీసుకొచ్చి రోడ్డు మీద వేసి తొక్కిచ్చి అదొక పైశాచిక ఆనందం. నేను చాలాసార్లు చెప్తున్నాను మీకు, వీళ్ళు అధికారాన్ని కోల్పోయిన తర్వాత సైకోల్లాగా తయారవుతున్నారు. వీళ్ళు ఈ ప్రజల్ని విధ్వంసానికి గురి చేస్తారు, ప్రజల్ని ఇబ్బందులు పెడతారు, వీళ్ళు ఎంతకైనా తెగిస్తారు అని చెప్పి నేను పదే మీకు చెప్తా ఉన్నాను. ఇంకా అవకాశం ఉంటే జగన్మోహన్ రెడ్డిని కూడా గాయపరుస్తారు. నేను అంతకంటే పెద్ద మాట అనలేను, కానీ వాళ్ళ నాయకుడి మీదనే వాళ్ళు దాడి చేసుకొని ఇది చంద్రబాబు నాయుడు చేశాడని చెప్తారు వీళ్ళు తెల్లారి. ఎందుకంటే ఆయన నేర్పించిన విద్యే. చిన్నాయన్ని చంపేసుకొని ఇంట్లో వాళ్ళందరూ కలుసుకొని అది చంద్రబాబు నాయుడు మీద వేశారు కదా. అట్లాగనే జగన్మోహన్ రెడ్డి మీద వీళ్ళే దాడి చేసుకొని అది చంద్రబాబు నాయుడు గారు చేశారని కూడా చెప్తారు. అదే కోడికత్తి డ్రామా కానీ, గులకరాయి డ్రామా కానీ, ఇవన్నీ వాళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. అసలు సమస్య ఏంటి, మామిడి రైతుల కష్టాలు ఏంటి అనేది మాత్రం వీళ్ళు తెలుసుకోరు, దానికి సొల్యూషన్ కూడా చెప్పరు. వాస్తవ పరిస్థితి చెప్తాను. ఈరోజు వ్యవసాయ ఉత్పత్తులకి ధర అనేది ఘోరంగా పడిపోయిందండి. అది ఈ రోజు ఏర్పడింది కాదు, 2 సంవత్సరాల నుంచి ఏ వ్యవసాయ ఉత్పత్తికి కూడా గిట్టుబాటు ధర లేదు. పత్తి కానివ్వండి, పొగాకు కానివ్వండి, మామిడి కానివ్వండి, వేరుశనగ కానివ్వండి, కంది కానీ, పెసలు కానీ, వేటికి గిట్టుబాటు ధర లేదు. దీనికి కారణం ఏంటి? ఎగుమతులు లేవు. మిరపకు కూడా మొన్న వచ్చినటువంటి దారుణమైన రేటుకి కారణం అదే, ఎగుమతులు లేవు. ఎందుకని? ఎక్కడ కూడా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు అయితే అనుకూలంగా లేవు. ఇప్పుడు ఎవడో ఒకడు యూరప్ కంట్రీ నుంచి మన ఇండియాలో ఉండే ఒక వ్యవసాయ ఉత్పత్తిని కొనాలి అనుకున్నాడు అనుకోండి, పెట్టుబడి పెడతాడు, కొంటాడు, కానీ ఆ కంటైనర్ ఆ దేశం వరకు చేరతద్దా అన్న పరిస్థితి కూడా లేదు ఇక్కడ. కారణం ఏంది? యుద్ధాలు. దాదాపుగా 2 ఏళ్ల నుంచి చూస్తున్నాం. ఏదో ఒక మూల, ఏదో ఒక దేశానికి ఇంకో దేశానికి యుద్ధం జరుగుతూనే ఉంది. ఎక్కడ శాంక్షన్స్ విధిస్తారో, ఎక్కడ మేము కొన్నటువంటి వస్తువుని మా దేశానికి రానికుండా చేస్తారో అనేటటువంటి భయానక వాతావరణం నెలకొని ఉంది ఈరోజు ప్రపంచవ్యాప్తంగా. అందుకే ఈ దేశంలో ఉండేటటువంటి వ్యవసాయ ఉత్పత్తులకి
డిమాండ్ లేదు, పక్క దేశాల వాళ్ళు కొనే పరిస్థితి లేదు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే మామిడికి సంబంధించి యూరోప్ కంట్రీస్కి ఎక్కువగా ఎగుమతి అవుతుంది. ఈ దేశాల్లో ఈరోజు పరిస్థితి ఏంది? నాటో దళాలు, ఇజ్రాయెల్ యుద్ధం ఒకటి, తర్వాత వచ్చి యుక్రెయిన్ యుద్ధం ఒకటి, రష్యా, ఇరాను, ఇజ్రాయిలు, ఇలా అన్ని దేశాల మధ్య యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. ఈస్ట్ ఆసియాలో కానివ్వండి, యూరోప్లో కానివ్వండి, అంటే నాటో పరిధిలోకి వచ్చే దేశాల మధ్య మొత్తం యుద్ధాలు జరుగుతున్నాయి. ఎక్కడ శాంక్షన్స్ చేస్తారో ఇండియా నుంచి ఒక కంటైనర్ మా దేశానికి వస్తుందా? అలాంటి పరిస్థితి లేదు. ఈరోజు వాస్తవంగా వ్యాపారం మొత్తం పడిపోవడానికి కారణం కూడా అదే. ఇకపోతే పాకిస్తాన్కి ఎగుమతి ఎక్కువగా ఉంటుంది మామిడి. వాళ్ళు ఎక్కడి నుంచి కొంటారు? బంగ్లాదేశ్ నుంచో ఇరాన్ నుంచో తెప్పించుకుంటారు వాళ్ళు. ఇప్పుడు ఇరాను బంగ్లాదేశ్ కొనే పరిస్థితులు లేదు, అంటే మారక వ్యాపారం చేసుకుంటారు వాళ్ళు కూడా అంతర్గత కలహాలు, యుద్ధాలతో వాళ్ళు కూడా సతమతం అవుతున్నారు. ఇప్పుడు అక్కడ కొనుగోలు చేసేటటువంటి వ్యాపారస్తులు కూడా మనం ఒకవేళ భారత్లో పెట్టుబడి పెట్టి ఆ వ్యవసాయ ఉత్పత్తులు కొంటే మనం ఈరోజు పాకిస్తాన్కో, కజకిస్తాన్కో, ఆఫ్ఘనిస్తాన్కో తరలించే అవకాశం ఉంటుందో లేదు, మధ్యలో ఎక్కడ బ్రేక్ అయిపోతాయో. ఇవన్నీ ఏంది? పంటలు దాదాపుగా 5-6 రోజుల లోపలే ట్రాన్స్పోర్ట్ అయిపోవాలా. ఒక 3 రోజులు ఆగిందనుకోండి, వాడు దివాలా తీయాలి. ఇలాంటి పరిస్థితుల్లో వ్యవసాయ ఉత్పత్తులకి ఎగుమతి లేదు. ఇప్పుడు బియ్యానికి, గోధుమలకి విపరీతమైన డిమాండ్ ఉంది ప్రపంచవ్యాప్తంగా. మన దేశం ఎక్స్పోర్ట్స్ని నిషేధించేసింది. కారణం ఏంటని ఈరోజు మన ప్రభుత్వాన్ని అడిగితే ఎందుకు ఎక్స్పోర్ట్స్ని బ్యాన్ చేశారంటే, దాదాపుగా 4 ఏళ్ల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను మొత్తాన్ని కూడా మేము ప్రజలకు పనిచేసాము. మీకు అందరికీ తెలిసిందే, మోడీ గారు ఏం చేశారు? బియ్యాన్ని ఫ్రీగా పనిచేశాడు. కాబట్టి మా దగ్గర తగినంత ఆహార నిల్వలు లేవు. ఈరోజు కానీ ఎక్స్పోర్ట్స్కి అనుమతి ఇస్తే రేపేదన్నా మన దేశంలో ఒక విపత్తు సంభవించినప్పుడు ఆహారానికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన ప్రభుత్వమే కొని స్టాక్ పెడుతుంది అని చెప్పేది ఈరోజు కేంద్ర ప్రభుత్వం చెప్పుకుంటూ వస్తుంది. కాబట్టి ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు సహజంగానే ఆ ప్రభావం రైతాంగం మీద పడుతుంది. ఒక్కొక్కసారి జరుగుతుంటాయి, ఇలాంటి దురదృష్టకరమైనటువంటి సంఘటనలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు ప్రతిపక్ష స్థానంలో ఉండేవాళ్ళు ఏం చేయాలి? రైతులకు అండగా నిలబడాలి, ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలి. వాళ్ళకి ఏదన్నా ఈ రుణాలు ఉంటాయో వాటిని ఎక్స్టెండ్ చేపించాలి. వాళ్ళకి ఏదన్నా బ్యాంకుల నుంచి ఒత్తిడి వస్తే బ్యాంకర్ల సమావేశం ఏర్పాటు చేసి ఇంకొక సంవత్సరం కడతారు వాళ్ళు అనేది ప్రభుత్వానికి సూచించాలి వీళ్ళు. ఇలాంటివన్నీ పక్కన పెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏదైనా విజ్ఞప్తి చేయాలి. అనుకూలమైన దేశాలు ఏదైనా ఉంటే ఆ దేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకునే అవకాశాన్ని ఇవ్వండి అని చెప్పాలి. వాళ్ళతో కాంటాక్ట్ చేయమని కేంద్ర ప్రభుత్వాన్ని బతిమలాడుకోవాలి. ఇవన్నీ పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ప్రతి క్షణం వాటి మీద దృష్టి పెట్టింది. ఈరోజు రైతులకు అండగా నిలబడుతుంది, అన్ని చర్యలు తీసుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఏం తెలియదు వీటి గురించి. విధ్వంసం చేయాల, అసలు ఒక రైతు కష్టం ఏంటో తెలియదు, రైతు పడే బాధలు ఏంటో తెలియదు. ఏమీ తెలియకుండానే ఇలాంటి పర్యటనకు పోవటం, అక్కడ ఒక విధ్వంసం చేయడం, ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేయడం. మొత్తం మీద ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు తాగే నీళ్ళల్లో ఉచ్చబోసేవాడు అని చెప్పి ఈరోజు మనకందరికీ స్పష్టంగా అర్థమయ్యేదానికి ఉదాహరణ మాత్రమే నిన్న చిత్తూరు సంఘటన. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.